శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. అది న్యూమరాలజీతో అదృష్టవంతులు కండి. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. న్యూమరాలజీతో అదృష్టవంతులు కంటే ఏంటిది? ఇది నమ్మచ్చా నమ్మకూడదా? మీరే నమ్ముతారు. వినండి నేను చెప్పేది. న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రము. ఇది అంకెలతో మనకు సంబంధాన్ని తెలియజేస్తుంది. ఏ అంకెలు మనకు లాభాన్ని చేకూరుస్తాయి, ఏ అంకెలు మనకు నష్టాన్ని చేకూరుస్తాయి. మీకు అనిపించవచ్చు, అంకెలు మనకు అవసరం ఏమిటి? అవునండి, నిత్యం తేదీలు ఉన్నాయి, మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మన బండి నెంబర్స్ ఉన్నాయి, మన వెహికల్స్ ఉన్నాయి. ఏదైనా మనిషికి నెంబర్లతో సంబంధ బాంధవ్యం అనేది ఖచ్చితంగా ఉంది. మనకు మొత్తం 9 నెంబర్స్ ఉన్నాయి. 9 నెంబర్స్కు 9 గ్రహాలు ఉన్నాయి. ఒకటి సూర్య సంఖ్య, 2 అది చంద్ర సంఖ్య, 3 ఇది గురు సంఖ్య, 4 వచ్చేసి అది రాహు సంఖ్య, 5 బుధ సంఖ్య, 6 శుక్ర సంఖ్య, 7 కేతు సంఖ్య, 8 శని సంఖ్య, 9 కుజ సంఖ్య. 9 అంకెలకు 9 గ్రహాలు ఉన్నాయి. మీకు ఏ అంకెలైతే మీకు పనిచేస్తాయో, ఏ గ్రహం అయితే మీకు పనిచేస్తాయో తెలియజేసేది న్యూమరాలజీ. మన పుట్టిన తేదీ కూడా అవి గ్రహాలకు సంబంధించింది. గ్రహాల లెక్క ప్రకారంగా అవి పుడుతున్నాయి. దానివల్ల మనకు ఏం నెంబర్స్ మనకు కలిసి వస్తాయి, ఏ నెంబర్స్ మనకు పనికిరావు, ఏ వారం మనకు కలిసి వస్తుంది, మనం ఎలాంటి గ్రహం యొక్క రత్నాన్ని ధారణ చేయాలి, ఈ విషయం తెలుసుకోవడమే న్యూమరాలజీ. కానీ చాలా వినడానికి సింపుల్గా ఉంటుంది, కానీ అదృష్టము మిమ్మల్ని వెంటాడుతుంది. 100కు 100 రూపాయలు మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తుంది, ధనవంతులుగా మారుస్తుంది, దరిద్రాన్ని వెళ్ళగొడుతుంది, ఇంటెలిజెన్స్ పెంపొందింపజేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు 7, 16, 27 తేదీల్లో పుట్టిన వారి గురించి మాట్లాడుతున్నాను. ఈ 7 అనే సంఖ్య ఏదైతే ఉందో ఇది కేతు సంఖ్యలోకి వస్తుంది. అలాగే 16 కూడా, 16 అంటే 2 నెంబర్ల కలయిక, ఒక కాంపౌండ్ నెంబర్ ఇది. 1 సూర్య సంఖ్య, 6 శుక్ర సంఖ్య. అలాగే 27, 2 చంద్ర సంఖ్య, 5 ఇది బుధ సంఖ్య. ఈ 7 యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది? ఈ 7 కేతు సంఖ్య కాబట్టి ఎక్కువగా వీరు భక్తిభావంతో ఉంటారు, లేదా మతానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తిగా ఉంటారు. చాలా ఓల్డ్ పుస్తకాలు, పురాతన గ్రంథాలు ఏదో సాధించాలని చదువుతూ ఉంటారు. రసాయనిక శాస్త్రంలో కూడా బాగా ఉంటారు, పరిశోధన రంగంలో కూడా బాగా ఉంటారు. ఏది చేసినా దేవాలయాల సందర్శనాలు, ఏదైనా ప్రత్యేకంగా చేయాలని, మతానికి ఏదైనా చేయాలని, ఎవరు నమ్మిన మతం వారిది. ఇటు ఇస్లాం కానివ్వండి, ఇటు క్రైస్తవం కానివ్వండి, లేదా ఇటు హిందూ కానివ్వండి, వారి మతానికి వారు బాగా అతుక్కొని ఉంటారు, మతానికి వారిని విడదీయలేకుండా ఉంటారు. ఇకపోతే వీరి మాటలు, కొంతమందికి వీరి మాటలు ఎలా ఉంటాయి? సూటిగా ఉంటాయి. దాంతోపాటు మత ఛాందస్సులైన ఒసామా బిన్ లాడెన్ కూడా 7లోనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇది భక్తి ప్రధానమైన చిత్రం కాబట్టి ఈ భక్తి సంబంధించిన భావాలు వీళ్ళ మనసులో బాగా ఉంటాయి. గ్రంథాలు చదవడం, పురాణాలు వినడం, తర్వాత ఈ పురాణాలలో ఏదైనా ప్రత్యేకత ఉంటే దాన్ని పరిశోధించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వ్యాపారం కూడా చేస్తారు, కానీ అది మతానికి సంబంధించిన వ్యాపారమే ఉంటుంది. అంటే మత పుస్తకాలు అమ్ముతూ ఉంటారు, లేదా ఏదైనా విగ్రహాలకు సంబంధించినవి చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటారు వీరు. అలాగే 16 నెంబర్, 16 నెంబర్ కూడా 7లోకి వస్తుంది. కాకపోతే ఈ 7 కంటే కొంచెం ఇది క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలాంటి డిఫరెంట్ ఉంటుంది? 1 సూర్య సంఖ్య, 6 శుక్ర సంఖ్య. ఈ 2 క్వాలిటీస్తో పాటు 3వ క్వాలిటీ 7th నెంబర్ క్వాలిటీ కూడా ఉంటుంది. 1 సూర్య సంఖ్య, వీళ్ళకి ఇంటెలిజెన్సు, తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. 6 శుక్ర సంఖ్య కొద్దిగా లగ్జరీగా కూడా ఉండాలని చూస్తూ ఉంటారు. 7 లగ్జరీగా ఉండదు, కానీ ఈ 16 నెంబర్ కొంత 50% లగ్జరీగా, కొంత ఆత్మస్థైర్యంగా ఉంటుంది. 7కు అంత ఆత్మస్థైర్యం ఉండదు వారికి. అలాగే 25 ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ నెంబర్, ఎందుకంటే 2 చంద్ర సంఖ్య, 5 బుధ సంఖ్య, మెర్క్యూరీ. ఈ 2 కాంట్రవర్షియలే, ఎందుకంటే ఈ చంద్రునికి ఈ బుధునికి సరిగా పడదు. కాబట్టి కొంత ఇబ్బందిదాయకంగా ఉన్న ఏది ఏమైనా కానీ వీరికి 7 క్వాలిటీసే ఎక్కువగా ఉంటాయి. బిజినెస్లు చేస్తే ఎక్కువగా లిక్విడ్ బిజినెస్లు బాగా చేస్తారు. పెట్రోల్ కానీ, పాలు కానీ,
నూనెలు కానీ ఏదైనా లిక్విడ్స్ బాగా కలిసి వస్తాయి. తర్వాత విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలలో ఎక్కువగా పడవ ప్రయాణాలంటే బాగా ఇష్టం. విదేశాలలో నివసించడానికి కూడా ఇష్టపడతారు, కానీ ఎక్కువ కాలం అక్కడ నిలబడలేరు. దాంతోపాటు కీర్తి ప్రతిష్టలు బాగా సంపాదించాలన్న కోరిక ఉంటుంది. తల్లిదండ్రుల పేరు కానీ, వారి కుటుంబం పేరు కానీ, అతడి పేరు కానీ, సమాజంలో ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించాలని బాగా 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 ఆరాటపడుతూ ఉంటారు. అయితే వీరికి కొన్ని నెంబర్స్ పనికిరావు. అవి వాటిని బ్యాడ్ నెంబర్స్ అంటారు. 4, 6, 8 ఈ 7, 16, 25 వారు ఎవరైతే ఉంటారో ఈ 3 నెంబర్లు వీరికి సరిగా పనిచేయవు. ఈ తేదీలు పనిచేయవు, దీనికి సంబంధించిన వెహికల్ నెంబర్స్ పనిచేయవు, ఈ ఫోన్ నెంబర్ టోటల్స్ కూడా పనిచేయవు. తర్వాత వీళ్ళకు గుడ్ నెంబర్స్ ఉంటాయి. గుడ్ నెంబర్స్ అంటే వీరికి అనుకూలమైన నెంబర్స్. అది 5, అది బుధ సంఖ్య, మెర్క్యూరీ బాగా వీరికి లాభం చేకూరుస్తుంది. ఈ తేదీలో ఏదైనా పని చేసినా కానీ టోటల్ ఈ నెంబర్ వచ్చే ఏదైనా ఫోన్ నెంబరే కానీ, ఈ నెంబర్ వచ్చే ఏదైనా వెహికల్ నెంబరే కానీ, టోటల్ ఈ నెంబర్ వచ్చే ఏదైనా ఇంటి నెంబరే కానీ వీరికి బాగా బాగా లక్కీగా పనిచేస్తూ ఉంటుంది. ఇక 7 నెంబర్ అంటారా, తన ఇంటిని తానే అతను బాగు చేసుకుంటాడు, సరిగా ఉంచుకుంటాడు. తర్వాత నెంబర్ 2 కూడా ఈ 7 సిరీస్లోకి వచ్చిన నెంబరే, ఇది కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత నెంబర్ 3 కూడా ఒకటి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే నెంబర్ 1 ఇది కూడా వీళ్ళకి బాగా పనిచేస్తుంది. వీళ్ళు పనిచేసే నెంబర్స్ ఏమిటివి? 5, 7, 2, 3, 1. ఈ తేదీల్లో కనుక వీరు ఏదైనా పనులు చేస్తే ఒకసారి చూసుకోండి, క్యాలెండర్ బేస్ చేసుకొని 31 రోజుల క్యాలెండర్లలో మీరు ఒకసారి 4, 6, 8 రౌండప్ చేసుకొని ఆ రోజు పనులు అవుతున్నాయా లేదా, ఎలా ఉంటుందని ఒకసారి మీరు చూసుకోండి. దానికి మీకు బాగా అర్థమవుతుంది. ఇకపోతే మరి మనకు ఈ డేట్ ఆఫ్ బర్త్కు ఈ యొక్క న్యూమరాలజీకి సంబంధం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ కనుక నెంబర్ 4 కానీ 6 కానీ 8 కానీ అయితే చాలా 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 ఇబ్బందిదాయకంగా ఉంటారు. అలాగే నెంబరు 7 అయిన వారికి వారి డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ నెంబరు కనుక వీరికి 4, 6, 8 అయిందనుకోండి, చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెంబర్ 4, 6, 8 వీరికి ఉంటే వీరికి బాగా పనిచేయదు. వారు వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించాలి. నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే మీ పేరు ఉదాహరణకు రాము అని ఉందనుకోండి, RAMU రాము. రాములో R = 2, A = 1, M = 4, తర్వాత U = 6. ఇది టోటల్గా ఎంత వచ్చింది? 2, 1, 4, 6 మొత్తం కలుపుకుంటే 13 వచ్చింది. 4 నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ మీకు పనిచేయదు. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం ఉంటుంది? పేరులో ఒక అక్షరాన్ని మార్చుకోవాలి. RAMU రాము అని పెట్టుకుంటే అది 5 డిజిట్స్లోకి వస్తుంది. అప్పుడు మీకు నెంబర్ 5లోకి వస్తారు, చాలా లక్కీగా ఉంటారు. ఇలాంటి కరెక్షన్స్ గురించి మీకు ఏమైనా కావాలనుకుంటే న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్. ఒక్కసారి మీ నేములో ఒక అక్షరాన్ని మారుస్తారు, చూసుకోండి, అద్భుతంగా ఉంటారు. ఒకసారి ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి, న్యూమరాలజీ ప్రకారంగా మీ పేరు కరెక్షన్ చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.